ఓం హరోం హర. ఈరోజు మనం సుబ్రహ్మణ్య షష్ఠి గురించి చెప్తామండి. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠినే సుబ్బరాయ షష్ఠి కూడా అంటారండి. అనేది హిందూ ధర్మంలో మనం సుబ్బరాయ షష్ఠిని మార్గశిర మాసంలో జరుపుకుంటాము, శుక్లపక్షంలో. దీనికి చాలా విశిష్టత అనేది సంతరించుకుందండి సుబ్రహ్మణ్య షష్ఠిని. దీనికి మనం కొన్ని రకాల ప్రసాదాలుగా చేసుకొని మనం నైవేద్యంగా కూడా చెప్పుకుంటామండి. దానిలో ముందుగా సజ్జలు అనేవి తీసుకొని కాస్త గాలించుకొని వాటిని శుభ్రం చేసుకొని కడిగి 2 సార్లు ఈ విధంగా నానబెట్టుకోవాలండి. నానబెట్టిన తర్వాత ఒక 12 గంటలు అట్లా నానేసిన తర్వాత మళ్ళీ ఆ నీళ్ళన్నీ వంపేసుకొని జాలి గిన్నెలో వేసి అవి మూట కట్టుకుంటే పక్క రోజుకి కొంచెం మనకి మొలకలాగా వచ్చి బాగా నానుతాయండి అవి. నేను ఈ విధంగా మూట కట్టుకున్నానండి. మూట కట్టుకొని దాని మీద ఒక గుండ్ర ఇలాగా పెట్టి పక్కన పెట్టుకున్నానండి ఉదయానికి. అది అయిపోయినాక మనం ఉదయాన్నే లేచి మనం మామూలుగా తలస్నానం చేసి ఇవన్నీ చేసుకుంటాం కదండి. పూలు అవి సిద్ధం చేసుకొని పాలు అవి తెచ్చుకొని సిద్ధం చేసుకోవాలి. ఈ రకంగా మనం సజ్జలు అనేవి నాని మొలకెత్తినాయండి, నాకు బాగా నానాయి. అవి ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెసరపప్పు కూడా నానేసుకున్నానండి వడపప్పు కోసం. తర్వాత చలిపిండి చేయటానికని ముందుగా చిమ్మిరి చేస్తాం కదండి, తెల్ల నువ్వులు బెల్లము వేసి మిక్సీ పట్టుకొని నేను తెల్ల నువ్వులతో చిమ్మిరుండలు అనేవి చేసి పెట్టుకున్నానండి. మనం సుబ్రహ్మణ్య షష్ఠికి చేస్తాము. చవితి చేసుకొని వాళ్ళు కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అనేది ఈ విధంగా చేసుకుంటారండి. మాకు కులదైవం కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి మేము ఇట్లా చేస్తాము. ఈ రకంగా మనం నువ్వుండలు చేసి పెట్టుకోవాలి నైవేద్యానికి. ఆ తర్వాత బియ్యము ఉదయాన్నే నానేసానండి తలస్నానం చేసుకొని. అవి బాగా నానిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని దీంతో వచ్చిన నూకతో మనం సుబ్రహ్మణ్య షష్ఠికి పూజ చేసుకుంటాము. దీంతో వచ్చిన పిండితోనే మనం పిండి దీపారాధన కూడా చేస్తామండి. అది జల్లించుకొని మనం వచ్చిన పిండితో రవ్వలాగా చేసుకొని దాంతోనే మనం పుట్టమన్ననే అంటామండి దీన్ని. మనం ఇంట్లోనే మేము పడగ అది పెట్టుకొని చేస్తాము. కాబట్టి ఈ రకంగా మనం పిండి కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఒక ఇత్తడి పళ్ళెం తీసుకొని శుభ్రంగా కడుక్కొని దాని మీద ఇలా స్వస్తిక్ అని పసుపుతో కుంకుమతో అలంకరించుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా బియ్యపు రవ్వ నూక ఉంది కదండి, దాన్ని పుట్టమన్నులాగా దీని మీద పోసుకోవాలండి. అలా వేసుకోవటం అనేది చేసుకున్న తర్వాత ఇంట్లో నాగ ప్రతిమ కానీ నాగ పడగ కానీ ఉంటే దీని మధ్యలో పెట్టుకొని పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. సుబ్రహ్మణ్య షష్ఠికి మేము ఎప్పుడు ఇట్లాగే చేస్తామండి. లేదంటే నాగుల చవితి రోజు కూడా ఈ రకంగా చేసుకుంటాము. ఈ రకంగా నాగు పడగ ఉంటే దాన్ని మధ్యలో పెట్టుకొని దానికి మనం పూజ అన్నీ చేసుకుంటాము. తర్వాత పిండి దీపారాధనకి కొంచెం బెల్లము కొంచెం బియ్యం పిండి ఇంత అన్న జల్లించాం కదండి, దాని నుంచి వచ్చిన బియ్యం పిండితోనే మనం నీళ్లు పోయకుండా అచ్చంగా ఆ రెండు కలుపుకొని ఒక చిన్న ప్రమిదలాగా చేసుకోవాలండి. అలా చేసుకొని దాంట్లోనే మనం ఆవు నెయ్యి కానీ వేసుకొని కుందొత్తి వేసుకుంటాం కదా, ఆ కుందొత్తి వేసుకొని వెలిగించుకుంటే పిండి దీపారాధన అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధంగా పిండి దీపారాధన అనేది సిద్ధమైపోయింది. ఇంకా మనం పూజ అనేది బిగించేసుకోవడానికి అన్నీ సిద్ధమైనాయండి. దీపారాధన చేసుకున్న తర్వాత ఆ పళ్ళెం కూడా దేవుడి దగ్గర పెట్టేసామండి మేము. ఇంకా పూజ చేయటానికి దీపారాధన వెలిగించుకొని సుబ్రహ్మణ్య అష్టకము మళ్ళీ సుబ్రహ్మణ్య స్తోత్రము చదువుకొని ఆయనకి బాగా సంకల్పం చెప్పుకొని కోరిన కోరికలు తీర్చడానికి బాగా తొందరగా అనుగ్రహం చూపిస్తాడండి. అందుకని మీరు కూడా ఒకసారి దండం పెట్టుకోండి. తర్వాత సుబ్రహ్మణ్య అష్టకం చదువుకొని పూజ చేసుకొని మనం నైవేద్యంగా చేసాం కదండి, పసుపు కుంకుమ అనేవి పడగ మీదగా వేసుకోవాలి.
వేసుకున్న తర్వాత మనం పాలు అన్నీ వేసుకోవచ్చండి. మామూలు మనం పుట్ట మీద వేసేటట్టే మేము ఇంట్లో చేస్తామండి. ఈ రకంగా ఆవు పాలు అభిషేకం చేసి తర్వాత సజ్జలు, చలిపిండి, పెసరపప్పు, చిమ్మిరి ఇవన్నీ కలిపి కూడా మనం పుట్ట మీద వేసినట్టే ఆ నాగుపడగ మీద వేసుకొని చక్కగా దండం పెట్టుకొని చిమ్మిరుండలు అవి చేస్తాం కదా, అన్నీ కొంచెం కొంచెం తీసుకొని అవి పాలతో ఆయనకు అభిషేకం లాగా చేసేసి తర్వాత దండం పెట్టుకొని ఆ పండ్లవంతా నైవేద్యాలకి సమర్పించుకొని హారతది ఇచ్చేసుకున్న తర్వాత మనం కొబ్బరికాయ కూడా కొట్టుకొని నైవేద్యం పెట్టుకున్నానండి. అరటి పండ్లు, పూలు, టెంకాయ అన్నీ నైవేద్యం పెట్టేశాను. నైవేద్యం పెట్టిన తర్వాత మనం మామూలుగా కొంచెం ప్రసాదం లెక్క తీసుకుంటే అంతేనండి, అయిపోయింది సుబ్రహ్మణ్య షష్ఠి పూజ. ఈ రకంగా మేము చేసుకుంటాము. మీరు కూడా చేసుకుంటారని ఆశిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.